తాళిబొట్టివ్వు. నీకు తాళి కడుతోంది నాకు భార్య కావాలని కాదు, నా బిడ్డకు అమ్మ కావాలని. ఉడికాలు ముందు పెట్టి వెళ్ళమ్మా. కోడలుగా మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు భర్త లేడు అన్న బాధ అమ్మా. రావదినా రామ్మా. తీసుకోమ్మా, ఇక మీద ఈ ఇంటి పరువంతా నువ్వే తల్లి. ఈ ఇంటికి నేను రేవతికి అమ్మగానే వచ్చాను. తాళాలు మీ దగ్గరే ఉంచండి. ఈ కుటుంబం యొక్క గౌరవ మర్యాదలన్నీ నువ్వు కాపాడతావన్న ఆశతోనే ఈ తాళాలు నీకు ఇస్తున్నాను. ఇవి ఒట్టి తాళాలని మాత్రం నువ్వు అనుకోకు. నేను మీ గౌరవానికి ఎటువంటి లోటు తీసుకురాను. ధనం వదినా, అందరూ నువ్వు వడ్డిస్తేనే భోజనాలు చేస్తారట వదినా. ఏమండా తాళాలు ధనానికి ఇచ్చినాడా ముసలోడు? ఒకవేళ సరసగా చంద్రంతో పెళ్ళైపోతే ఎందుకైనా వాడినో కంట కనిపెట్టడం మనకు మంచిది అనుకుంటా ఉండా. జరగదయ్యా. ఊళ్ళో ఉన్న ఆస్తులో సగం దాకా నావే. తన చెల్లెలు చెయ్యి దాకినందుకే నా చెయ్యి నరికాడా వెంకటపతి. చంద్రంగాడి ఊరికి బతుకు తెరువుకొచ్చినవాడు. ఆ నిరుపేదను తన బావమరిదిగా చేసుకుంటాడంటావా? తమ గొప్పతనం గురించి చెప్పాలేందా? తమ గౌరవం పట్ల ఎట్లాంటి లోటు లేదని తమరు అనుకుంటా ఉండారా? ఆ చంద్రంగాడికి ఊళ్ళో పరువు మర్యాద ఎదగతా ఉండాయి. రైతులందరూ అన్ని నెత్తికెక్కించుకుని ఊరేగతా ఉండారు. ఈడే సరస్సుకి తగిన ఓడని వెంకటపతి అనుకుని తన చెల్లెలి కంఠంలో తాళి కట్టమన్నాడంటే దెబ్బకిద్దరండమ్మే. సరస్సు రవికి చేత్తో తాళి కట్టాలని ఎదురు చూస్తున్నాను. అది ఆ చంద్రంగాడిని పెళ్లి చేసుకుంటే నేను ఊరుకోను. వాణ్ణి సర్వనాశనం చేసేదాకా నేను నిద్రపోను. చూడండి, మీరిట్టా మాట్లాడుతూ ఉండండి. ఓడు చేస్తుంటాడు. రైతులు మనకి ఇయ్యాల్సిన బాకీ సగం కట్టేసినాడా? మిగిలిన దాన్ని తీర్చడానికి బెల్లం బుట్టలతో సంతకి పోతా ఉంటాడా? వాడది తీర్చినాడా? వాడికి పట్టుకోవడం కష్టము. సవ్యంగా వాడు సంతకి పోతే కదా అవి అమ్మేది.
ఎందుకు నవ్వుతున్నారనా? నా వాళ్ళని కొట్టినందుకు నీకు ఆనందం, మీ అందరికీ నష్టం కలిగించినందుకు నాకు ఆనందం. నా రుణం తీర్చేస్తే కాపాడిన దేవుడివని కళ్ళు మూసుకుపోయిన రైతులు మరింత గౌరవం చూపించి చేతులెత్తి దండం పెడతారు. అది నీకు దక్కనివ్వనే. నేనెందుకు నవ్వుతున్నానో తెలుసా? ఒంటి బలుపున్నంత మాత్రాన సరిపోదు, ఇందులో కొంచెం మెదడుండాలి. నీకు ఈ తప్పుడు ఆలోచన వస్తుందనే బెల్లం బుట్టలకి బదులు ఈ మట్టి ముట్టలు ఎత్తించాను బళ్ళకు. మీ వాళ్ళు కష్టపడి పన్నులు తింది ఈ మూటల కోసమే. బెల్లం బళ్ళు భద్రంగా సంతకు వెళ్తున్నాయి. అటు చూడు. సహాయం చేసే మనసుండాలి, త్యాగం చేసే హృదయం ఉండాలి. ఆ రెండూ లేనివాడు మనిషే కాడు. ఈ పని మరోసారి చేస్తే మర్యాద దక్కదు. వస్తా. నమస్కారం. రండి రండి. ఏమిటేదో పని మీద వచ్చినట్టున్నారు? చంద్రం, నువ్వు ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి కడుపుకు తిండి, అందరి ముఖాల్లో ఆనందం కనపడుతోంది. చంద్రం, నాకు అందరూ ఆడపిల్లలే. పెద్దదానికి 25 ఏళ్ళు వచ్చినాయి. ఇంతవరకు పెళ్లి కాలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. మంచి చోట సంబంధం కుదిరింది. అంతా నువ్వు వచ్చిన వేళేనయ్యా. అందుకే అందరం కలిసి ఒక మిల్లు కడితే మంచిదనిపించింది. దానికి నీ అండ కోరుకుంటున్నాం. మిల్లు కట్టావంటే తక్కువ రైతుల దగ్గర నుంచి చెరుకు కొనొచ్చు, వ్యాపారము పెరుగుతుంది, అందులో ఎంతో మందికి పనిచ్చినట్టు ఉంటుంది. అదే మా ఆశ. మిల్లు కట్టడానికి గవర్నమెంట్ రుణాలు ఇస్తుంది. ముందు ఆ ఏర్పాట్లు చూద్దాం. మాకు నీ అండా కావాలి, నీ సహకారము కావాలి. ఆ, తప్పకుండా. మిగిలిన ఏర్పాట్లని నేను చూసుకుంటాను. ఇహ మేము వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళరండి. నమస్కారం. మిల్లు కడదామనుకుంటున్న మన రైతులతో నేను మాట్లాడాలి. మిల్లు కట్టి పారేసినట్టు భలే సంబరంగా ఉన్నారా? మీ బాకీ మొత్తం తీర్చేసాంగా, మళ్ళీ దేనికి రమ్మన్నారు? నేను ఒక మంచి శుభవార్త విన్నానే. మీరు విన్నదంతా నిజమే. చంద్రంబాబు సహకారంతో మేము అందరం కలిసి మిల్లు కట్టాలనుకున్నాం. గవర్నమెంట్ నుంచి రుణాలు కూడా ఇప్పిస్తానన్నాడు. అందుకు సంతోషపడాల్సిందే. ఆ చంద్రంగాడు మీకు అండగా ఉన్నాడని మిల్లు కట్టారనుకోండి. మిల్లు కట్టి ఏం ఉద్ధరిస్తారు? బెల్లం తయారు చేస్తారు. బెల్లం ఎట్లా చేస్తారయ్యా? అదేం అడగడం, చెరుకుతో తయారు చేస్తాం. చెరుకు ఎక్కడి నుంచి తెస్తారు? మా అందరి చేలలో పండిన చెరుకు చాలా ఉంది. మీ చేలలో ఉన్న చెరుకు మొత్తం ఇంకా 3 సంవత్సరాల దాకా నాకే ఇవ్వాలి. అందుకు మీరంతా ఇష్టపడ్డారు. పత్రాలు నా దగ్గరే ఉన్నాయి. పత్రాలుంటే మేము భయపడతామా? అయ్యా, మిల్లు తెరిస్తేనేగా చెరుకు మీకు ఇవ్వాలి అనేగా ఒప్పందంలో రాసుకున్నాం. తమరు ఎప్పుడో మూసేశారుగా. మూతపడిన మిల్లు తెరవాలని మనసు మార్చుకున్నాను. ఒప్పందం ప్రకారం చెరుకు మీరు ఇవ్వలేదు, నేను పోలీస్ కంప్లైంట్ పెడతాను. వాళ్ళు మీ అందరినీ అరెస్ట్ చేస్తారు. అప్పుడేం చేస్తారు? మీ అందరికీ బ్రహ్మాండమైన అండగా ఉన్నాడే చంద్రం,
ఇలాంటి సమయాల్లో కనపడ్డ కదా. సమయానికి లేకుండా తలదాచుకునే పిరికివాడు మగాడు కాదు. నేను అలాంటి వాణ్ణి కాను. నువ్వు మాట్లాడిందంతా విన్నాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మిల్లు తెరుస్తానన్నావే, ఎప్పుడు తెరుస్తావు? అది నువ్వు వెంకటపతి కలిసి కట్టిన మిల్లు. నువ్వు తెరవాలనుకుంటే జరిగే పని కాదు. అతను జైల్లో ఉన్నది నీ వల్లేగా. నువ్వు ఒప్పుకున్నా అతను ఖచ్చితంగా ఒప్పుకోడు. మరి మిల్లు ఎలా తెరుస్తావో చెప్పు. వాడి కాళ్ళ మీద పడి మన్నించమంటాను. వాడు నా ఊరి వాడు. వాడి దగ్గర ఓడిపోతాను కానీ ఎక్కడి నుంచో మా ఊరు బతకడానికి వచ్చిన నీ దగ్గర ఓడిపోను. ఏంటయ్యా అక్కడ ఇక్కడ అని మాట్లాడతావు? మనమంతా భారతీయులను గుర్తుంచుకో. ఈ పిచ్చి ప్రాంతీయాభిమానంతోనే మనం విడిపోతున్నాం. ముఠాతత్వంతో సాటి వాళ్ళని ఒంటరి వాళ్ళని చేస్తున్నాం. సరే, వెంకటపతి కాళ్ల మీద పడి మిల్లు తెరిచావే అనుకో. వీళ్ళు చేలలో వేసిన చెరుకు పంట నీకివ్వాలనేగా ఒప్పందం. వీళ్ళు చెరుకు పంట మానుకుని దానికి బదులుగా పసుపేస్తే నువ్వేం చేస్తావు చెప్పు. జొన్న పండిస్తే ఏం చేస్తావు? వేరుశనగ పండిస్తే ఏం చేస్తావు? చెరుకు తప్ప ఏది పండించకూడదని నీ ఒప్పందంలో లేదుగా. ఒప్పందం మీరితే ఒప్పుకోను. పండిస్తే తగలబెడతావు. అసలు పండించడం మాని ఖాళీగా పొలాన్ని వదిలేస్తే నువ్వేం చేస్తావు? వేసిన చెరుకు పంట నీకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు గాని చెరుకు తప్ప మరేదీ పండించకూడదని నీ ఒప్పందంలో మాత్రం లేదు. పండించడం మాని ఖాళీ పొలాలు ఉంచితే కాళ్ళు చేతులు ఆడక పస్తులతో చస్తారు. కష్టజీవులకు కడుపు ఒక్కటే కాదు, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, మనోనిబ్బరం ఉంది. కూలి పనిచేసి బతుకుతాం. నీలా ప్రజల్ని దోచుకుంటూ మాత్రం బతకం. పోలీస్ కంప్లైంట్ అని చెప్పి అందరినీ బెదిరించావే. చట్టం నీకు మాత్రమే తెలుసనుకోకు. ఇప్పుడున్న చట్టాలని మంచి తెలివితేటలు, సామర్థ్యము, పలుకుబడి, చేతిలో డబ్బుంటే ఎవరైనా ఏ విధంగానైనా మార్చొచ్చు. పొగురండే బెల్లం గాయడానికి వచ్చిన లాజిక్ లాగుతున్నాడా? చివరిసారి అడుగుతున్నాను, సంతకాలు పెట్టినందుకు వీళ్ళు చేలో వేసిన చెరుకు పంట నీకివ్వాలి. వీళ్ళ చేలన్నీ వీళ్ళ భార్యల పేరున మార్చేస్తే నువ్వేం చేస్తావు? ఈయన చేను పిల్లల పేరున మార్చేస్తే నువ్వేం చేస్తావు? మనవల పేరు మారిస్తే ఏం చేస్తావు? చచ్చిపోయిన తాతల పేరున మార్చేస్తే నువ్వేం చేస్తావు? ఆ చూపేంటి? ఈ దేశంలో చచ్చిపోయిన వాళ్ళు వచ్చి ఓట్లేసేటప్పుడు చచ్చిన వారికి ఆస్తులు ఉండకూడదా? అలా కూడా మార్చొచ్చు. ఇంతెందుకు, వీళ్ళ చేలు ఎవరికైనా కౌలికిస్తే నువ్వేం చేస్తావు? నీ ఒప్పందంలో ఇవేవీ లేవుగా. ఓసారి చదివి చూసుకో, తెలుస్తుంది. చంద్రం పాయింటే కరెంటు. చూడు, రైతుల్ని కష్టపెట్టి బతికే వాళ్ళు సుఖంగా బతుకుతారని మాత్రం మీరు అనుకోవద్దు. మేమంతా ఈ నేల తల్లిని నమ్ముకున్న వాళ్ళం. మా జీవితాలను ఇన్నేళ్ళు నీ గుప్పెట్లో ఉంచుకుని ఆటలాడించావు. ఇప్పుడు మా పాలిట దేవుడిలా చంద్రం వచ్చాడు. ఇక నీ ఆటలు సాగమని గుర్తుపెట్టుకో. చంద్రం బాబు, 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 చంద్రం బాబు. నమస్కారం సార్. ఎవడు రాడు? పత్రికలకు ఫోటోలు తీసి పంపుతుంటాడయ్యా. అంతకన్నా ఎక్కువ డబ్బు నీకు మా అయ్యగారు ఇస్తారని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. చూడండి. ఎందుకు ఫోటో తీశావు? చెప్పవే. పోరా బయటికి, లేదా నీ ప్రాణాలు పోతాయి. మన్నించండి. ఆ చంద్రం గడుపునంత వరకు నీకు అడ్డు తగులుతాడు. మన వాళ్ళతో వాడిని కొట్టించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాను. నువ్వా వాణ్ణి కొట్టే ఏర్పాటు చేశావా? వాడి చేతుల్లో చావు దెబ్బలు తిని అందరూ నా పరువు తీశారు కదా. తెగిపోయిన చేతిని ఇక్కడెందుకు ఉంచాను? దేనికిరా? సరస్సు కోసమేరా? భార్య అంటూ బతికుంటే మళ్ళీ సరస్సుతో పెళ్లి కొప్పుకోదని దాని ప్రాణాలు తీశాను. దేనికి? దానికి తాళి కట్టడానికి. అటువంటి నేను దానికి మరొకడు తాళి కట్టడానికి ఒప్పుకోను. మరి చంద్రం? ఆ చంద్రం గాడికి యముడు జైల్లో ఉన్నాడు.
మీ స్నేహితుడు వచ్చాడండి. స్నేహితుడా? అవును. రమ్మను.